మరొక ఆరాధన దినం మా ముందుకు వచ్చినందుకు దేవానికి స్తోత్రం. మనందరి మీద ప్రేమ చేత జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచినందుకు నా తండ్రి నీకు స్తోత్రం. ఎంతవరకు పాటల ద్వారా మీరు స్తుతింపబడ్డారు, ఆరాధన ద్వారా మీరు మహిమపరచుకుంటారు. ఇది మన శ్రేష్టమైన సమయానికి వచ్చిన తండ్రి దేవా, మాకు కావాల్సినటువంటి దివ్యమైన మాటలు వినిపించండి, మాతో మాట్లాడమని యేసుక్రీస్తు అన్న పేరు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తన గ్రంథం, పాత నిబంధన గ్రంథం నుండి కీర్తన గ్రంథం 40వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటిగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచాడు. ఇక్కడ మనం ఈ వచనంలో చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఒక మాట కనిపిస్తుంది. మనకి 40వ కీర్తన 2వ వచనం చదువుకున్నాక ఇందులో ఒక మాట మనం ఈరోజు జ్ఞానం చేసుకుందాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. బండ అంటే మనందరికీ తెలుసు. ఇక్కడ దావీదు కీర్తనకారుడు, దావీదు మహారాజు రచించినటువంటి కీర్తనలోని ఏమంటున్నాడంటే, నా బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. బండ మీద నిలపడం ఏంటంటే మనం అనేక పర్యాయం మనం చూస్తాము. క్రీస్తే బండ మనందరికి తెలుసు. ఇది కూడా ఈ యొక్క చూద్దాము. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంకు వెళ్దాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసేది, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండే క్రీస్తు. మరలా చూద్దామా? 10వ అధ్యాయం 4వ వచనం దయచేసి అందరూ చూద్దాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును పానము చేసేది, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండే క్రీస్తు. ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడు? ఆ బండ మీద నా అడుగులు స్థిరపరిచినట్టున్నాడు. అంటే ఏ విధంగా చూసుకున్నా మనకి క్రీస్తు లేకుండా ఏది చేయలేము అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. క్రీస్తే ఆ బండ అని మనం చదువుతున్నాం. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? నా అడుగులు బండ మీద స్థిరపరచెను అని మాట చదువుతున్నాం. ఈ సంగమా ఈ యొక్క మాటలు మనం చూస్తే ఇంకో లేఖన భాగంకి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనంకి వెళ్దాం. మత్తయి సువార్త, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఇక్కడ కూడా చూస్తే మనకి ఏం కనిపిస్తుందంటే దేవుని యొక్క బండ, ఇంకోటి ఏంటంటే పునాది. ఇప్పుడు చెప్పుకున్న మొదటిగా మనం క్రీస్తే బండ అని చెప్పుకుంటున్నాం. దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, ఆ బండ మీదే నా అడుగులు స్థిరపడతాయి. అంటే నువ్వు క్రీస్తులోనే ఉంటేనే, యేసయ్య చెంత ఉంటేనే
యేసయ్య అడుగుచాడని నడిస్తేనే నువ్వు స్థిరపడతావు అని మనకి భక్తుడు సెలవిస్తున్నాడు. నేను చెప్పిన మాట కాదు. దావీదు మహారాజు అంటున్నాడు, నా అడుగులు బండ మీద నిలుపుతాను, అప్పుడు నేను స్థిరపడతాను. అంత మహారాజే యేసయ్య గురించి చెప్తున్నాడు. అంటే మన యొక్క ఆలోచనలు ఎలాగున్నా, మన యొక్క తలంపులు ఎలాగున్నా క్రీస్తు నందే ఉండాలని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ విషయం భక్తుడైన మత్తయి ఏం చెప్తున్నాడు, నువ్వు పునాది మీద బండ ఉంచినప్పుడు తుఫాను వచ్చినా, వరద వచ్చినా, గాలి వేసినా అది పడిపోదు అంటున్నాడు. మళ్ళా చెప్పుకుందాం. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాలి దాని పునాది బండ మీద వేయబడలేదు కనుక అది పడలేదు. దేవుని స్తోత్రం. కనుక మనం ఇంకొక లేఖనం చదువుకొని కొన్ని విషయాలు మనం మాట్లాడు. యెషయా గ్రంథము పాత నిబంధన గ్రంథం యెషయా 21వ అధ్యాయం వెళ్దాం. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. ఇక్కడ పాత నిబంధనలు చూస్తే ఇక్కడ రాయి గురించి చెప్పబడింది. ఇందులో ఎన్ని ఉన్నాయి చూద్దాం. మళ్ళా చదువుకుందాం. చూద్దాం. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడుని నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. 2, 3 బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడు. ఇక్కడ ఎన్ని రాయి? అమూల్యమైన రాయి, పరిశోధింపబడిన రాయి, స్థిరమైన పునాది రాయి. 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. వీళ్ళ ఇక్కడ చూస్తే అసలు ఏంటి? పునాది ఎవరు? రాయి ఎవరు? బండ ఎవరు? అంటే పునాది కూడా క్రీస్తేనా? పునాది కూడా క్రీస్తేనా? ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? ప్రభువుని యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, అమూల్యమైన రాయి, శ్రేష్టమైన రాయి. ఇంకా చూస్తే ఇవన్నీ కూడా ప్రభు గురించి చెప్తున్నాడు. నేను సియోనులో పునాది వేసి తిని చూద్దాం. అది కూడా చూద్దాం. బైబిల్ గ్రంథం చూద్దాం. పేతురు రాసిన క్షమించండి, ఇంకోటి విషయం కూడా వెళ్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. చాలు. ఇక్కడ మనం అందరికీ తెలిసిన విషయమే. స్త్రీ యొక్క శిరస్సు ఎవరంటే పురుషుడు. పురుషుడికి శిరస్సు పురుషుడికి శిరస్సు ఎవరో? దేవుడు. దేవుడికి శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరస్సు తండ్రి అయిన దేవుడి. అంటే తండ్రి అయిన దేవుని ఎవరు శిరస్సు అంటే యేసుక్రీస్తు. అంటే
త్రిత్వంలో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే స్త్రీ శిరస్సు పురుషుడు, పురుషుడి యొక్క శిరస్సు యేసయ్య, యేసయ్య శిరస్సు తండ్రి అయిన దేవుడు. ఓకే, ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు శిరస్సు గురించి మనం చెప్పుకుందాం. అది ఎంత శ్రేష్టమైనదో మనం చెప్పుకుందాం. కొలసీకి రాసిన పత్రిక, కొలసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. చాలా జాగ్రత్తగా చదువుతాం. మంచి మాటలు మనకు కనిపిస్తుంది. 18 చదువు. అతి వినాశక్తుడైన దేవుని ఆరాధన యందు ఇచ్చ కలిగి గొప్పగా చెప్పుకొనుచు తాను మళ్ళా చదవడం 18 నుంచి అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక పొగచు శిరస్సును అత్తుకొనని జాగ్రత్త చదువు. ఇక్కడ చూడండి, శిరస్సును అత్తుకొనని వాడెవ్వడను మీ బహుమానమును అపహరింపకును. ఎందుకంటే ఆ శిరస్సు మూలంగా నీ సర్వ శరీరము, శరీరం ఎవరు చెప్పుకున్నప్పుడు శరీరం అంటే సంఘము, సంఘానికి ఎవరు శిరస్సు? సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. చదవాలి. శిరస్సును అత్తుకొనని వాడెవడను మీ బహుమానము అపహరింపకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కేల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదే దేవుని వల్ల కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఎక్కడి నుంచి వస్తుంది అభివృద్ధి? ఎక్కడ మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ చూస్తే రాయేమో యేసయ్య, బండేమో క్రీస్తే, పునాదేమో క్రీస్తే. ఏ విధంగా చూసుకున్నా సరే, ఏ విధంగా చూసుకున్నా సరే ఇక్కడ క్రీస్తే కనబడుతున్నాడు. ఇప్పుడు పురుషుని యొక్క శిరస్సు ఏంటి? యేసయ్య. ఇప్పుడు ఆ శిరస్సు గురించి చెప్తున్నాడు. మీరు యేసయ్యని మీరు అనుసరిస్తే, యేసయ్యని మీరు సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని చెబుతూ మాట్లాడుతున్నాడు. మళ్ళీ చూద్దాం. ఓకే, శిరస్సును అత్తుకొనని వాడెవ్వడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినది దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి. అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ బండ క్రీస్తే మనం చదువుతున్నాం కదా. ఆది కాలంలో చూస్తే మోషేను బండను కొట్టమన్నాడు. బండను కొట్టగానే ఏమొచ్చింది? నీళ్ళు వచ్చింది. అంటే ప్రజలకు ఏం కావాలి? త్రాగడానికి నీళ్ళు కావాలి. ఇక్కడ చూస్తే యేసయ్యను నమ్మితే నిత్యరాజ్యం ఉంటుందని అని మనం చదువుతాం. జీవ జలములు నీ హృదయం నుంచి వస్తాయని మనం ఎన్నో విషయాలు మనం చదువుతున్నాం. నిజంగా మనం ఆలోచన చేస్తే క్రీస్తు యొక్క శిరస్సు గురించి మనం మాట్లాడుకుంటున్నాం, బండ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, రాతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, పునాది గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కనుక ప్రియులారా మనం ఆలోచన చేస్తే యేసయ్య పునాదిని మనం చదువుతున్నాం. కనుక ఈ రోజు మనం చెప్పబోయే మాట ఏంటంటే మన జీవితంలో పునాది కలిగినటువంటి యేసయ్యను స్థిరపరచుకోవాలి. యేసయ్య పునాది ఎలా ఉంటుందంటే దృఢంగా ఉంటుంది. యేసయ్య వేసిన పునాది ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. యేసయ్య వేసిన పునాది స్థిరంగా ఉంటుంది. అందుకే భక్తుడు అంటాడు, నా అడుగులు బండ మీద నేను నిలుపుతున్నాను, నన్ను దేవుడే స్థిరపరుస్తాడు. ఎందుకంటే ఆ బండ క్రీస్తే కాబట్టి, ఆ పునాది క్రీస్తే కాబట్టి, ఆ రాయ క్రీస్తే కాబట్టి, ఇదిగో నేను యేసయ్య మీద ఆధారపడుతున్నాను, యేసయ్యని అనుకున్నాను, యేసయ్య వైపు నేను చూస్తున్నాను. దేవుడే నన్ను స్థిరపరుస్తాడు. దేవుడే నన్ను అన్ని విధాలుగా మనం ఆలోచన చేస్తే దేవుడే నన్ను బాగు చేస్తాడు. అందుచేత మనకి మనం కృంగిపోకూడదు.
మనకి మనం నిరాశ చెందకూడదు. నువ్వు ప్రభు చెంతకి రావాలి, ప్రభు సన్నిధికి రావాలి. నీ భారము, నీ చింత యావత్తు ప్రభు మీద వేయాలి. అప్పుడే నువ్వు స్థిరపడతావు. భక్తుడైన దావీదు అంటున్నాడు, నా అడుగులు బండ మీద స్థిరపడి నేను వేస్తానంటే ఏంటి, నడుస్తానంటే ఏంటి? దేవుడితో నడవడం, దేవుడితో సహవాసం చేయడం, దేవుడితో సమాధానం కలగడం, దేవుడి ద్వారా మనం నెమ్మది పొందుకోవడం, ఇవన్నీ పూర్తిగా మన జీవితము ప్రభు మీద అనుకుంటే, అంటే ఆధారపడితే, భారం వేస్తే, ఇప్పుడు నీ జీవితం అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నా జీవితము స్థిరంగా ఉంటుంది. దేవుడు నీ జీవితాన్ని స్థిరపరిస్తే అది ఆగుతుందా? నిత్యం ఉంటుంది. నీ జీవించినంత కాలము నీకు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. దావీదు మహారాజే అంటున్నాడు, ఇదిగో నేను క్రీస్తు లేకుండా నా జీవితాన్ని బాగు చేసుకోలేను, క్రీస్తు లేకుండా నా జీవితాన్ని నేను బాగు చేసుకోలేను. అందుకే నా పాదములు, నా యొక్క ఆలోచనలు, ఉద్దేశము, నా జీవితము ఆ బండ మీద వేస్తున్నాను. ఆ బండ మీద వేస్తేనే నేను స్థిరపడతాను. ఇంకా చూస్తే ఇప్పుడు శిరస్సు గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు నీవు విశ్వాసంతో మందిరానికి వస్తున్నావు, నువ్వు సంఘంలో చేర్చబడ్డావు. ఇప్పుడు సంఘము నా శరీరం అంటున్నాడు ప్రభు. మళ్ళా చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు విశ్వాసంతో, నమ్మకంతో రక్షణ తీసుకున్నావు, దేవుని సంఘంలో ఒక సభ్యుడిగా ఏర్పాటు చేయబడ్డావు, దేవుని శరీరంగా నీవు ఉన్నావు, అంటే దేవుని సంఘంగా ఉన్నావు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మళ్ళా చదువుతాం, అదే మాట చదువుతాం. 19 చదువు. శిరస్సును హత్తుకొని వాడెవ్వడను నీ బహుమానమును అపహరింపకునుడి. ఆ శిరస్సు మూలంగా, ఏ శిరస్సు మూలంగా? ఆ శిరస్సు అంటే ఎవరు? ఇప్పుడు చెప్పుకున్నాం. శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తే కదా. శరీరం ఎవరు? క్రీస్తే. ఓకే, మళ్ళా ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము ఎవరిది? సర్వ శరీరం అంటే మందేనా? ఎవరిది సర్వ శరీరం అంటే? ఏం జరుగుతుంది? ఇప్పుడు క్రీస్తుని శిరస్సుగా ఉన్నాడు కదా, ఏం జరుగుతుంది? మళ్ళా చదువు. ఓకే. సర్వ శరీరము కేల చేతను, నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఎక్కడి నుంచి అంటే శరీరం బాగుంటే ఏం చేస్తాను? నువ్వు ఏదైనా పని చేయగలని నీకు సహకరించేది ఏంటి? నీ బలము, నీ శక్తి, శరీరము, మన అవయవాలు, ఇవన్నీ కూడా సరిగ్గా ఉంటేనే నువ్వేం కలిగి ఉంటావు? వృద్ధి కలిగి ఉంటావంట. నీకేం కలిగి ఉంటుంది? సమృద్ధి కలిగి ఉంటుంది. ఒకవేళ నీ శరీరం ఎవరైనా అపహరించుకుంటే ఏంటి పరిస్థితి? దేవుడు నీకు ఇచ్చిన బహుమానాన్ని ఎవరైనా తీసుకుంటే ఎవరు తీసుకుంటారు? చెప్పండి, ఎవరున్నారు రెడీగా? అపవాది చూస్తున్నాడు. ఇది మనం గ్రహించాలి. నువ్వు దేవుని శిరస్సుగా పెట్టుకున్నావు కదా, ఇప్పుడు నీ శరీరం అంటే మనకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నాడు అపోస్తలుడు పౌలు. నీకు ఆరోగ్యం ఉందంటే ప్రతి నరముల గురించి చెప్తున్నాడు, ఇక్కడ శరీరం గురించి చెప్తున్నాడు, ఇంకేం చెప్తున్నాడు? కీళ్ళ గురించి చెప్తున్నాడు. ఉంటాయి కదా, నడుస్తాం మరి. ఇవన్నీ ఉంటాయి కదా, మనకి శరీరము మనకి సహకరించాలంటే మన అవయవాలన్నీ బాగుంటారు కదా. ఒకవేళ పాడు చేసుకుంటే, ఇప్పుడు అసలు విషయం వద్దాం. నీ దేహము దేవుని ఆలయం అంటున్నాడు. సంఘాన్ని ఏమేమంటున్నాడు దేవుడు? నా శరీరం అంటున్నాడు. శరీరం పాడు చేస్తే ఇప్పుడు దేవుడు ఒప్పుకుంటాడా? చెప్పండి. నా శరీరం అంటున్నాడు సంఘాన్ని. సంఘంలో ఉన్నటువంటి నీవు, మనకి దేవుడు శిరస్సుగా ఉన్నటువంటి యేసయ్యను మన శరీరాన్ని పోలుస్తున్నాడు, మన అవయవాల గురించి చెప్తున్నాడు.
ఎలా ఉంటే పని చేస్తూ చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు పాడు చేసుకుంటే, నీ దేహమే దేవుని ఆలయం అంటున్నాడు. అన్ని ఎక్కడ వచ్చేస్తుంది చూడండి. సంఘమేమో నా శరీరం అంటున్నాడు, నా సంఘం అంటున్నాడు, దేవుని ఆలయం అంటున్నాడు దేహాన్ని. అంటే మనిషిని ఎలా వర్ణిస్తున్నాడండి ప్రభు యేసుక్రీస్తు వారు? అర్థమవుతుంది ఈ మాట. మన దేహమే దేవుని ఆలయము, శరీరము సంఘం అంటున్నాడు, శిరస్సు అంటున్నాడు. ఎన్ని మాటలు వస్తున్నాయి. ప్రియ సంఘమా, మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనిషిని తన పోలికలో చేసుకున్న మనిషిని ఎలా వర్ణిస్తున్నాడు? ఎలా వర్ణిస్తున్నాడు దేవుడు అంటే ఇక్కడ అర్థమవుతుంది. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నేను ఏ పరిస్థితిలో ఉన్నా, నేను ఎలా ఉన్నా, నాకు దేవా నువ్వు ఎంత ఉన్నతమైన స్థితి ఇచ్చినా, ఇదిగో ఆ బండ మీద నా కాలు నిలుపుతాను, అప్పుడే నేను స్థిరపడతాను, అప్పుడే నేను బాగుపడతాను. ఈ ఆలోచన లేకపోతే, ఈ యొక్క ఉద్దేశం నీకు లేకపోతే, నీవు ప్రభువును అంగీకరించకపోతే మనిషి ఎంత పాడైపోతాడండి. అది గ్రహించినటువంటి దావీదు అంటాడు, అయ్యా నా జీవితాన్ని బాగు చేయి, నా అడుగులు స్థిరపరచు, నా ఆలోచన స్థిరపరచు, నా తలంపుల ఉద్దేశాలు స్థిరపరచు నాయన. ఇదిగో నాకు శిరస్సు నీవే ఉన్నావు తండ్రి, నీవే ఉన్నావు ప్రభు. నా శరీరాన్ని పాడు చేసుకోను నాయన, నీవిచ్చినవన్నీ పాడు చేసుకున్నాను. ఎందుకంటే నా దేహము ఆలయం అంటున్నా కదా తండ్రి, నన్ను క్షమించిన ఆయన. మరలా మొదటికి వస్తాను. పునాది వేయబడినది యేసే, బండ యేసే, రాయి యేసే, ఇలా అన్ని చెప్పుకుంటే శిరస్సు కూడా యేసే. ఇలా చూసుకుంటే మనిషిని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడండి. అటు నీ జీవితం బాగుండాలి, నీ కుటుంబం పరిస్థితి బాగుండాలి, నీ యొక్క వ్యక్తిగత జీవితం బాగుండాలి, నీ దేహము పాడైపోకూడదు, నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పాడైపోకూడదు. ఎలా చెప్తున్నాడు ప్రభు? ఎంతగా ప్రేమిస్తున్నాడు మనం. మీరు పాడు చేసుకోకండి, మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. ఇవన్నీ చూస్తుంటే ప్రభు మన పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు, ప్రభు మన యందు ఎంత సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ బండే క్రీస్తు కదా, ఆ పునాదే యేసు. ఇంకెన్ని విధాలుగా చూసుకున్నా మనకి మనం ఆలోచన చేస్తే దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడిని ఎంతగా ఆదరిస్తున్నాడు, దేవుడు ఎంతగా నేను ధైర్యపరుస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అందుకంటాడు యెషయా గ్రంథంలో, అమూల్యమైన రాయి, శ్రేష్టమైన రాయి. ఇవన్నీ చూస్తే సీయోనులో నేనే స్థాపించాను అంటాడు. పునాదిగా వేశాను. ఎవరు? తండ్రి చెప్తున్నాడు మాట. పునాదిగా వేశాను. ఎవరు పునాది? ఎవరు పునాది? యేసయ్య. అందుకే అజ్ఞానులంట ఇల్లు ఎక్కడ కడతారు? ఇసుక మీద. జ్ఞానులైతే ఎక్కడ కడతారు? బండ మీద. అంటే బండ ఎవరు? క్రీస్తులో నీ జీవితం కట్టుకుంటే నీవు బాగుపడతావు. క్రీస్తులో నీ యొక్క జీవితం పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడితే నీ జీవితము, కుటుంబం స్థిరపడుతుంది. అందుకే అలా కాకుండా నీ యొక్క అజ్ఞానం చేత, అనాలోచన చేత, పనికిరాని జ్ఞానం చేత నువ్వు ఇసుక మీద కట్టేవనుకో, ఇప్పుడు వస్తుంది. ఏమొస్తుంది? తుఫాన్ వస్తుంది, వర్షం వస్తుంది, వరదలు వస్తాయి. ఏమవుతుంది? అదే నీ జీవితాన్ని క్రీస్తులో కట్టుకో. బండ మీద నీ జీవితాన్ని కట్టు, దేవుని మీద ఆధారపడు. ఇక్కడ ఇసుక అంటే
అందరికీ తెలుసు నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు. అసలు నిజం కాని దాని మీద నువ్వు కడుతున్నావా, అది ఎప్పటికైనా కూలిపోతుంది. అజ్ఞానం చేత కడుతున్నావా, తెలియక కడుతున్నావా, అది ఎప్పటికైనా కూలిపోతుంది. కానీ బండ మీద కడితే అది స్థిరంగా ఉంటుంది, స్థిరస్థాయిగా ఉంటుంది. అంటే క్రీస్తులో నీ జీవితం కట్టబడితే, క్రీస్తులో నీ కుటుంబం కట్టబడితే అది స్థిరస్థాయిగా ఉంటుంది. వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, గాలి వచ్చినా అది స్థిరస్థాయిగా నిలబడుతుంది. అంటే ఏంటి? వరదలు అంటే ఏంటి? తుఫాన్ అంటే ఏంటి? శోధకుడు అపవాది నిన్ను ఎన్ని విధాలుగా శోధించినా, నిన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినా, నీ హృదయాన్ని, నీ మనస్సును, నీ తలంపులు, ఉద్దేశాలు కలవరం పెట్టినా నువ్వు నిలబడతావు. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? క్రీస్తులో బండ మీద కట్టబడినప్పుడే. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా నువ్వు భయపడవు, నిలబడతావు. ఎందుకో తెలుసా? క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డావు. క్రీస్తు అనే బండ మీద నీవు స్థిరపరచబడ్డావు. ప్రియ సంగమా, ఇక్కడ ఆలోచన చేస్తే యేసయ్య పునాదిగా ఉన్నటువంటి మన దేవుడు, ఆ పునాది మీద, బండ మీద వేసిన పునాది మీద బండ, ఇవన్నీ చూస్తే ఎలా చూసినా దేవుడు నీకు మేలే చేస్తున్నాడు. ఏ విధంగా నువ్వు ఆలోచన కలిగి ఉన్నా దేవుడు నీకు సహాయకుడిగా ఉంటున్నాడు. ఇక్కడ ఆలోచించేద్దాం. మళ్ళా దావీదు మహారాజు దగ్గరికి వద్దాం. ఎన్ని యుద్ధాలు చేశాడు కీర్తనకారుడైన భక్తుడైన దావీదు మహారాజు. ఎన్ని యుద్ధాల్లో విజయం సాధించాడు. దేవుడి గొప్ప ఉన్నతమైన స్థితి సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు దావీదు మహారాజు. అంత మహారాజే ఏమంటున్నాడు తెలుసా? నా బండ మీద నా అడుగులు నిలుపుతాను, అప్పుడే నా జీవితము, నా కుటుంబము, నా ప్రజలు, నా రాజ్యము స్థిరపడుతుంది అన్న ఆలోచనతో భక్తుడైన దావీదు దేవునిపై ఆధారపడ్డాడు. తెలుసుకున్నాడు బండే క్రీస్తు, మూలరాయి అని తెలుసుకున్నాడు, పునాదని తెలుసుకున్నాడు, బండే ప్రాముఖ్యమైనదని తెలుసుకున్నాడు. ఇదే నిత్యం ఉండేది, ఇదే నిరంతరం ఉండేది. ఒక విషయం చెప్తాను, బండ ఎప్పటికీ కరగదు కదా. రాయి అయితే నీటిలో ఏమవుతుంది? కరిగిపోతుంది. కానీ మనం ఆలోచన చేస్తే బండ దృఢమైనది, స్థిరమైనది, బలంగా ఉండేది, నిత్యం ఉండేది. మళ్ళా చెప్తున్నాను, బండ బలమైనది, శ్రేష్టమైనది, స్థిరమైనది, నిత్యము ఉండేది. మరి అందులో నువ్వు కట్టబడితే నువ్వు ఎలా ఉంటావు? దానిపై నువ్వు అడుగులు ఉంటే, ఆధారపడితే, బండను నువ్వు అంగీకరిస్తే, బండను స్వీకరిస్తే, బండ మీద నీవు ఉంటే నీవు ఎలా ఉంటావు? స్థిరంగా ఉంటావు. నిత్యం ఉండడం అంటే పరలోక రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందులో పరలోక రాజ్యంలో మన దేవుడు ప్రవేశపెడతాడు. ప్రియ సంగమా, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి ఆలోచన చేద్దాం. క్రీస్తునే మనకి ఆధారంగా చేసుకుందాం, యేసయ్యనే మనకి ఆధారంగా చేసుకుందాం. కనుక అంటున్నాడు, నేను మీకు శిరస్సునై ఉన్నాను అని చెప్పి ఎంత తండ్రి తెచ్చాడు. సంఘాన్ని అంటున్నాడు, సంఘంలో ఉన్న విశ్వాసం అందరూ అంటున్నాడు, నా శరీరం వేరు. ఇప్పుడు మీరెవరో తెలుసా? నా సంఘం అంటున్నాడు. మీరెవరో తెలుసా? వధువు సంఘం అంటున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడండి! ఎలా చూసుకున్నా మనకేం మేలు చేస్తుంది కదా. ఎలా ఏ విధంగా ఆలోచన చేసిన దేవుడు మన పట్ల ఉండి మనకి క్షేమం కలిగిస్తున్నాడు కదా. మరి మనం ఎక్కడ కడుతున్నాం? నీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? ఇసుక మీద కడుతున్నావా? పనికిరాని వాటి మీద కడుతున్నావా? తాత్కాలికమైనటువంటి వాటి మీద కడుతున్నావా?
నిలబడతాయా? అవి నిలబడతాయా? నిలబడవు. కనుక మనకు ఒక నిర్ణయం తీసుకోవాలి. స్థిరమైన వాటిని, నిత్యం ఉండేది, తరతరాలు ఉన్నటువంటి, యుగాలు ఉన్నటువంటి, అంటే యెషయా గ్రంథం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా. యెషయా ప్రభు చెప్తున్నాడు, ఇగో నేను సియోనులో శ్రేష్టమైన పునాదిని ఏర్పాటు చేస్తాను, దాని మీద మీరు ఉన్నది తెలుసుకోండి. అక్కడే నేను బండని ఏర్పాటు చేస్తాను, తెలుసుకోండి. అంటే ఇవన్నీ భూమి మీదకి పంపిస్తున్నాను, దాని మీద మీరు కట్టబడాలి. క్రీస్తు అనే బండ మీద మీరు కట్టబడాలి. లేదంటే కష్టం, ఇబ్బంది పడిపోతాం. మన జీవితంలో ఇబ్బంది పడిపోతాం. కొన్ని దినాలకి మనం గుండెలు బాదుకుంటాం, అయ్యో నేను తెలుసుకోలేకపోయానే, ఇదిగో నిజమైన బండ మీద నేను నా జీవితాన్ని కట్టలేదే, నా జీవితం కట్టబడలేదే అని బాధపడుతున్న తర్వాత ఏం ప్రయోజనం? కనుక వెలుగుండగానే మనం ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. చీకటి వచ్చేస్తుంది. వెలుగుండగానే తెలుసుకో, ముందుకు రా, ప్రభు పాదాలు పట్టుకో, దేవుని సన్నిధికి రా. ఎంతో మందిని దేవుడు బాగు చేశాడు, ఎంతో మంది జీవితాలను ఆయన బాగు చేశాడు, స్థిరపరిచాడు. నిన్నెందుకు విడిచిపెడతాడు? దేవుడు? నీ నోట ప్రభువా నువ్వు పలికినప్పుడు, యేసయ్యా అని పలికినప్పుడు, ఇదిగో నేనున్నాను అన్నాడు. ఇదిగో నేనున్నాను భయం ఎందుకు అంటున్నాడు? మరి నువ్వెందుకు పలకవు? యేసయ్యా నువ్వెందుకు పలకలేదు? యేసయ్యా నీ సన్నిధికి వచ్చానయ్యా ప్రభు అని పలుకు, హృదయపూర్వకంగా పలుకు, మనస్ఫూర్తిగా దేవుని అడుగు, ప్రభువా తండ్రి పలుకు. దేవుడు అంటాడు, భయపడకు, నేనున్నానంటాడు. ఈ మాట చాలు మనకి, ఈ ఒక్క మాట చాలు ప్రతి ఒక్కరికి. నేనున్నా, నీకు భయం ఎందుకు నీ హృదయం కలవరపడుతుంది? అలా ఉండవద్దు. నీ హృదయం చెత్తవద్దు, నేనున్నాను. చాలా మాట. ఆ మాటకి కూడా మనం ఎదురు చూస్తున్నాం. ఎప్పటికైనా ప్రభున్నాడు, ప్రభువా నన్ను కనికరించిన ఆయన, నీవే నా దిక్కు, నీవే నా సమస్తం. ఇదిగో నాయన, నా అడుగులు బండ మీద స్థిరపరచు, నిలుపు నాయన. ఎందుకంటే అది స్థిరంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, నిత్యం ఉంటుంది, సమస్తము జరిగిస్తుంది. ప్రభు ఖచ్చితంగా మీరు చేస్తాడు. కనుక ఆ బండే క్రీస్తు, ఆ పునాదే క్రీస్తు, ఆ రాయే క్రీస్తు. ఎన్ని విధాలుగా నువ్వు ఆలోచన చేసినా, ఎటు చూసినా ప్రభు, ఎటు చూసినా క్రీస్తే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా రావలసిందే. ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, నువ్వు దేవుణ్ణి విసర్జించినా, దేవుడు నాకు అక్కర్లేదు అనుకున్నా, దేవుడు నిజమైన దేవుడు కాదనుకున్నా సరే, నువ్వు ఒక సమయానికి ఖచ్చితంగా ఆ పునాది దగ్గరికి రావాల్సిందే, ఆ బండ దగ్గరికి రావాల్సిందే, ఆ రాయి దగ్గరికి రావాల్సిందే నువ్వు. ఎందుకంటే సమస్తం ఆయనే, సమస్తం చేసింది ఆయనే, సమస్తము సృష్టించింది ఆయనే, సమస్తం ఇచ్చింది నీకు ఆయనే. నువ్వు గ్రహించగలుగుతావు ప్రియ దేవుని విశ్వాసులా. కనుక మనం దావీదు చెప్పబడిన మాట మనం చదువుకున్నాము. మరలా అంటున్నాడు, ప్రభువా నా అడుగులు నీ బండ మీద నిలుపుతానయ్యా. ఎలా చెప్తున్నాడు ఈ మాట? ఎప్పుడైనా నువ్వు అన్నావా, ప్రభా నీ సన్నిధానికి వస్తానయ్యా, నేను ఇదిగో నా బ్రతుకు మార్చుకుంటానయ్యా. నీ యొక్క సన్నిధి లేకపోతే, నేను ప్రార్థించలేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఎప్పుడైనా చెప్పవా? అది దావీదు అంటున్నాడు, నా అడుగులు బండ మీద నిలుపుతాను. అప్పుడే నా జీవితము బాగుంటుంది, నా బ్రతుకు బాగుంటుంది, నా నడవడిక బాగుంటుంది, నా ఆలోచనలు బాగుంటాయి, నా తలంపులు బాగుంటాయి ప్రభువా అని ప్రార్థిస్తూ అడుగుతున్నాడు దావీదు. మరి దావీదు కంటే నువ్వు ఎక్కువ? దావీదు మహారాజు కంటే నువ్వు ఎక్కువ? దేవుడు ఎంత ఉన్నతమైన స్థితి ఇచ్చాడు మహారాజుకి, దావీదుకి ఎంత యోగ్యత ఇచ్చాడు దావీదు మహారాజు గారికి. అటువంటి రాజే అడుగుతుంటే మనం ఎంతటి వారు? అంత భక్తి కలిగిన దావీదు మహారాజే అలా మాట్లాడుతుంటే మరి మన భక్తులు ఎటువంటివి?
ఎప్పుడైనా అడిగావా? ప్రభుని అడుగుతున్నావా? దేవా, నా బ్రతుకును మార్చు, నా జీవితాన్ని మార్చు. కనుక అడుగుతాం, ప్రభుని అడుగుతాం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు కదా, ఈరోజు అడుగు, ప్రభు నా జీవితాన్ని బాగు చేయి, నా బ్రతుకును బాగు చేయి. ఇదిగో నేను నిజమైన బండ మీద నా జీవితాన్ని ప్రభా నిలబెట్టుతండి. నేను ఖచ్చితంగా మారుతాను, క్రీస్తుకు లోబడతాను, క్రీస్తును అనుసరిస్తాను, ప్రార్థిస్తాను. నా బ్రతుకు, నా జీవితం సమస్తము మారిపోతాయి అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఎలాగో ప్రభు దగ్గరికి వచ్చాం, దేవుడి సన్నిధికి వచ్చేసాం. మరి దేవుడి మందిరానికి వచ్చాం, ఖచ్చితంగా నేను విడిచిపెట్టాను, నేను విడవాలి. నీ జీవితాన్ని మార్చడానికే, నీ బ్రతుకును మార్చడానికే తండ్రి అయిన దేవుడు ప్రభు యేసయ్యను ఈ లోకానికి పంపించాడు. మనందరి జీవితాలు బాగుంటారా, మనమందరం నిత్య రాజ్యం ఉండాలని కోరుకుంటున్నాం. కనుక ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా మన జీవితాలను మన బ్రతుకు దేవుడు మార్చాలి. పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగా. పరిశుద్ధానికి ప్రేమ కలిగిన తండ్రి ఆచరించుకుంటున్నాం. అయ్యా, దినాన ప్రభు వాటే క్రీస్తుని, పునాది క్రీస్తుని ప్రభు మాకు తెలియపరిచారు. దాని మీద కట్టబడడానికి మాకు సహాయం చేయండి. చిన్న సమయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. చిన్న ప్రార్థన బట్టి మీకు వేలాది వందనాలు కూడా చెల్లించుకుంటూ చేస్తున్నామని తండ్రి పరిశుద్ధ ఇప్పుడు ఎలా నడిపించుగా.